అలానే విశ్వేశ్వరరావు సాధారణంగా నామినేటెడ్ పోస్టుల్ని 2 ఇయర్స్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, లేదా పార్టీ సింపథైజర్సు, లేదా పార్టీ తెర వెనుక ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ గుర్తించి ఆయా పార్టీలకు సంబంధించి ఎవరెవరు బాగా సహకరించారు, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాన్ని స్క్రూటిన్ చేసిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తూ ఉంటారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకం. ఆ పోస్టు కావాలని చాలామంది అనుకుంటారు. అది లభించడం అనేది దైవ కృప. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకుండా ఆ పోస్ట్ ఎవరికి దక్కదు. ఆ పోస్ట్ లభించింది అని అంటే నిజంగా అది ఒక దైవ సంకల్పం కింద భావించాలి. ఆ పోస్ట్కి అనేక మంది పోటీ పడ్డారు. పోటీ పడినటువంటి వాళ్ళు చాలామంది వెనకబడ్డారు. వాళ్ళలో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. చివరి నిమిషం వరకు ఆ పోస్ట్ ఆయనకే అని చెప్పి అందరూ భావించారు. కానీ ఆయనకి దక్కలేదు ఆ పోస్టు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనేలాగా నెక్స్ట్ టైం కోసం ఇప్పటి నుంచే ఆయన ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎలా అనంటే రీసెంట్గా ఆయన ఒక కామెంట్ చేశారు. ఏం చేశారనంటే, తాను అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఆయన చేసినటువంటి టార్గెట్ కారణంగా తన కుటుంబం, తాను చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాము అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు ఒక వేదిక మీద. అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. అది ఎవరు చేశారు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఆయన పేరు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఆయన తన మీదే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి తన కుటుంబీకుల్ని తనని టార్గెట్ చేశారు అని చెప్పారు. అంటే ఎవరైతే న్యాయం చెయ్యాలో వాళ్ళే నాకు న్యాయం లేదు, నాకు న్యాయం జరగలేదు, నేను బాధపడ్డాను, నేను అన్యాయానికి గురయ్యాను అని చెప్పడాన్ని సోషల్ మీడియా జీర్ణించుకోలేకపోయింది. అందుకే ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు ఒకరికి న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి మీరు నాకు అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఎలా చెప్తారు అని సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి ఆయన మీద వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా బహుశా నేను అనుకోవటం ఆయన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసి ఉంటారని అంటే, పార్టీ ఏదో సింపతి చూపిస్తుంది, లేదా పార్టీ నుంచి సింపతి వస్తుంది, పార్టీ అండగా ఉంటుంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అనే యాంగిల్లో బహుశా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. నాలో కూడా అలాంటి అభిప్రాయం ఉంది. మేబీ అది రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఆయన మరి ఏ దృష్టితోటి అని ఆ సందర్భంలో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, ఆ వేదిక వేరు, ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశారు అని అంటే ఎందుకు చేసి ఉంటారు? బహుశా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి నుంచి మద్దతు లభిస్తుందని అనుకొని ఉండొచ్చు. మరి ఆయన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసి ఉంటారు? ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి ఉన్నత పదవులలో నిర్వహించిన ఆయన, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఆయన, అలాంటి ఆయన ఏ దూరపు ఆలోచన లేకుండా అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని మనం భావించలేం. ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో ఏదో ఒకటి ఆశించో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. కాకపోతే ఆయన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చేశారు అనే దాని మీద ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి ఆయనకి ఏదో సపోర్ట్ వస్తుంది, లేదంటే ఆయన పట్ల సింపతి చూపిస్తుంది అని భావించడానికి అవకాశం ఉంది. కానీ అది రివర్స్ అయింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకే రివర్స్ అయినాయి. ఇప్పుడు మీరు న్యాయం చేయాల్సినటువంటి ప్లేస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జైల్లోకి పంపించకుండా, విచారణ చేయకుండా ఆయన కేసుల మీద మీరు ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని ఎలా చెప్తారు అని మొత్తం రివర్స్ అయింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి, అవి కోర్టులో ఉన్నాయి. మరి వాటిని విచారించాల్సినటువంటి వాళ్ళే
ఆ విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల మీద విచారణ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తీసుకున్నారు. ప్లస్ ఒక హోటల్లో జగన్మోహన్ రెడ్డి గారి దంపతులను ఆయన కలిశారు అనేది కూడా ఇప్పుడు బయట పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. రకరకాలుగా ఇప్పుడు బయట పెడుతున్నారు, అనేక అంశాలను బయట పెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన సన్మానాలు అందుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేతుల మీదుగానే సన్మానం అందుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా వ్యతిరేకంగా చెప్తారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది సోషల్ మీడియాలో. ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఆయన మీద సోషల్ మీడియాలో కూటమి గ్రూపుల్లోనే, కూటమి సోషల్ మీడియాలోనే నడుస్తూ ఉంది. అంటే ఆయన ఏదైతే ఆశించారో దానికి భిన్నమైనటువంటి స్పందన వస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. బహుశా ఆ వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంటారంటే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఆశించారు. నెక్స్ట్ టైం ఆ పదవిని అందుకోవడానికి బహుశా ఇప్పటి నుంచే ఆయన ప్రయత్నం చేస్తూ ఇలాంటి వ్యాఖ్యల్ని చేసి ఉండొచ్చు. అవి బూమరాంగ్ అయినాయి అని చెప్పి సోషల్ మీడియా పోస్టులను బట్టి అర్థమవుతుంది. అయితే నామినేటెడ్ పోస్టుల్లో రాబోయేటువంటి రోజుల్లో కాలపరిమితి అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మార్చేటువంటి అవకాశం ఉందంటే మారుస్తారు. ఈసారి తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమిలో నామినేటెడ్ పదవులు ఆశించేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, కానీ ఆ పదవులు లభించినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువే. కారణం ఏంటంటే పార్టీ కోసం 2024లో అనేక మంది కష్టపడ్డారు. ఎవరికి వాళ్ళే వాళ్ళ పరిధిలో బాగా కష్టపడ్డారు. అందుకే కూటమికి 164 స్థానాలు వచ్చాయి. 93% స్ట్రైక్ రేట్ తెలుగుదేశం పార్టీకి. మరి ఆ స్థాయిలో విజయం లభించిందంటే డెఫినెట్గా ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ సామర్థ్యానికి తగిన విధంగా ఖచ్చితంగా రాజీ లేని పోరాటం చేశారు. అందరికీ న్యాయం చేయాలని చెప్పి అనుకుంటారు పార్టీలో ఉండే అధినేత లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. కానీ దాంట్లో ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీలో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి విడత లభించింది అవకాశం. మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా 1 టైం మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు అనేది పార్టీలో చాలా క్లియర్గా వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ టైం అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పోస్ట్ని అందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి ఈ ప్రముఖ వ్యక్తి చేసినటువంటి మొదటి అడుగు బహుశా రివర్స్ అయిందా అనేలాగా సోషల్ మీడియాలో ఉంది. మరి ఆయన ఎందుకు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు? కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం పోస్ట్ కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలలో భాగంగా అలాంటి వ్యాఖ్యలు చేశారా? కూటమిని తమ వైపు ఆలోచింపజేసేలాగా ఆ వ్యాఖ్యలు చేశారా? ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.